4వ అధ్యాయం. దూర్వాస శాపం వలన భగవంతుడు ధరించిన అవతారాలలో ఉత్తమ సాధకులకు మాత్రమే తెలియబడే శ్రీ దత్తాత్రేయ అవతారం గురించి చెప్పమని నామధారకుడు కోరగా సిద్ధయోగి ఇలా చెప్పసాగాడు. పూర్వం ఒక కల్పాంత ప్రళయం తర్వాత నారాయణుని నాభికమలం నుండి బ్రహ్మ ఉద్భవించి సనకాది యోగులను, మరీచి మొదలైన సప్త ప్రజాపతులను తన మానసపుత్రులుగా అవతరింపచేశాడు. తర్వాత శతరూప మనువులను సృష్టించాడు. వారి కుమార్తె దేవహూతి కర్దముని భార్య అయ్యింది. ఆమెకు కలిగిన కుమార్తెలలో అనసూయాదేవి అత్రి మహర్షికి భార్య అయి మహాపతివ్రతగా ప్రసిద్ధికెక్కింది. ఆమె పాతివ్రత్య ప్రభావానికి వెరచి కొండలు, శిలలతో కూడి ఎంతో కఠినమైన భూమి ఆమె పాదాల కింద మృదుత్వాన్ని వహించింది. సర్వాన్ని తపింపచేసే సూర్యుడు, అన్నిటినీ దహింపచేసే అగ్ని కూడా ఆమెకు చల్లదనమివ్వసాగారు. వాయువు ఆమె చెంత తన ప్రచండ వేగం మాని మందంగా మలయమారుతంగా వీచేవాడు. దేవతలందరూ తమ వలన ఆమెకు కష్టం కలిగినా లేక ఏ అల్పుడైనా ఆమె అనుగ్రహం పొందినా అతడు తమను కూడా జయింపగలడని భయపడుతుండేవారు. ఒకసారి త్రిలోక సంచారి అయిన నారద మహర్షి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల నివాసాలకు వెళ్ళి అక్కడ అనసూయాదేవి పాతివ్రత్యాన్ని ఎంతగానో ప్రశంసించాడు. ఆమె వలె అతిథి అభాగ్యతులను ఆదరించే సాధ్వి మరొకరు లేరన్నాడు. అప్పుడు త్రిమూర్తుల భార్యలు కూడా దేవతలందరి వలనే భయపడి అసూయ చెంది ఆమె పాతివ్రత్య మహిమను తగ్గించమని తమ భర్తలను నిర్బంధించారు. అప్పుడు త్రిమూర్తులు అతిథి వేషాలలో అత్రిమహాముని ఆశ్రమానికి చేరుకున్నారు. అనసూయాదేవి వారికి ఎదురేగి స్వాగతం చెప్పి అర్ఘ్యపాద్యాదులు సమర్పించి, అయ్యలారా, మీ రాకచేత మా ఆశ్రమం పావనమయ్యింది. మీకు నేను ఏమి చేయాలో సెలవియ్యండి. అత్రి మహర్షి తపస్సు కోసం అరణ్యంలోకి వెళ్లారు అని చెప్పింది. అప్పుడా అతిథులు, అమ్మా, మాకెంతో ఆకలిగా ఉన్నది. నీ భర్త ఎప్పుడొస్తాడో చెప్పలేము కదా, మాకు వెంటనే భోజనం పెట్టు అన్నారు. ఆమె లోపలకు వెళ్ళి విస్తళ్ళు వేసి, అయ్యలారా, భోజనానికి దయచేయండి అని ప్రార్థించింది. అప్పుడా త్రిమూర్తులు ఆమెను పరీక్షించదలచి, సాధ్వి, నీవు మాకు ఆతిథ్యమిస్తానని మాట ఇచ్చావు. కాని మాదొక షరతు ఉన్నది. నీవు నగ్నంగా వడ్డిస్తేనే మేము భోంచేస్తాము, లేకుంటే ఈ ఆకలితోనే వెళ్ళిపోతాము అన్నారు. వారు ఆకలితో వెళ్ళిపోతే ఆమె అత్రి మహర్షి ఆదేశాన్ని మీరినట్లవుతుంది. అంతేకాక ఆకలితో తిరిగిపోయిన అతిథి గృహస్థుల పుణ్యాన్ని, తపస్సును తీసుకుపోతాడనేది శాస్త్రం. కాని పరపురుషుల ఎదుటకు నగ్నంగా వస్తే పాతివ్రత్యం భంగమవుతుంది. పరస్పర విరుద్ధమైన ధర్మాల మధ్య తనను చిక్కించుకోదలచిన అతిథులు సామాన్యులు కారని ఆమె వెంటనే గ్రహించింది. వారి విచిత్రమైన షరతుకు ఆమె తనలో తానే నవ్వుకున్నది. తపోమూర్తి అయిన అత్రి మహర్షి సంసర్గం వలన పవిత్రురాలైన నాకు కామభయం లేదు. ఆకలిగొని అన్నమడిగిన వీరు ధర్మం ప్రకారం నా బిడ్డలే గాని పరపురుషులు గారు అనుకుని ఆ సాధ్వి, అయ్యలారా, అలానే చేస్తాను, భోజనానికి లేవండి అని చెప్పింది. ఆశ్రమం లోపలకు వెళ్ళి అత్రి మహర్షి పాదుకలతో, స్వామి, నేను మీ ఆజ్ఞ మేరకు వారు నా బిడ్డలన్న భావంతో భోజనం వడ్డిస్తాను అని చెప్పుకొన్నది. ఆమె యొక్క పాతివ్రత్య మహిమ వలన ఆమె భోజనం వడ్డించడానికి నగ్నంగా వెళ్లేసరికి ఆ ముగ్గురు పసిపిల్లలయ్యున్నారు. ఆమె భావాన్ననుసరించి ఆమెకు బాలింతరాలివలే స్తన్యం వచ్చింది. ఆమె ఆ బిడ్డలకు తృప్తిగా పాలిచ్చింది. నిరంతరం సృష్టిచేసి అలసినవాడిలా బ్రహ్మదేవుడు, ప్రపంచాన్ని పాలించి అలసినవాడిలా శ్రీమహావిష్ణువు, జగత్సంహార కార్యం వలన సోలిపోయిన వానిలా శంకరుడు అనసూయాదేవి యొక్క పాతివ్రత్య మహిమను గ్రోలి విశ్రాంతి చెందారు. ఆ మహాపతివ్రత తన దివ్యదృష్టి వలన ఈ ముగ్గురు త్రిమూర్తులని తెలుసుకుని ఊయలలో వేసి ఈ జరిగిన కథనే జోలగా పాడింది. ఓ మహావిష్ణు, నీవు సృష్టి, స్థితి, లయకారుణుడవు, జగత్సాక్షివి, విశ్వమయుడవు, విశ్వాధారుడవు. ఓ పరమేశ్వరా,
నీవు సహజంగా ఒక్కడివే. అయినా నీ లీలచేత త్రిమూర్తులుగా మారి క్రీడిస్తున్నావు. వాస్తవానికి ఈ జగత్తు నీకంటే వేరు కాకపోయినా మసక చీకటిలోని త్రాడు దానికి భిన్నమైన పాముగా గోచరించినట్లు నేను నాది అనే మాయతో కూడిన భావన వలన ఈ జగత్తు నీకంటే వేరైనట్లుగా జీవులకు గోచరించుచున్నది. ఊయలలోని పిల్లలు హాయిగా నిద్రపోతున్నారు. త్రిమూర్తులు ఆ స్తోత్రానికి తృప్తి చెంది తమ నిజరూపాలతో కూడా ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు. అనసూయాదేవి అత్రి మహర్షితో, స్వామి, ఈ సృష్టి యొక్క వికాసం కోసమే మీరు భగవంతుని చేత సృష్టించబడ్డారు కదా, కనుక ఈ 3 మూర్తులుగా ప్రత్యక్షమైన వీరిని పుత్రులుగా పొంది మీ అవతార కార్యం నెరవేర్చుకోవడమే నా అభీష్టము అన్నది. అత్రి మహర్షి సంతోషించి, మీరు మాకు పుత్రులుగా పుట్టి మమ్ము ఉద్ధరించండి అని కోరాడు. అప్పుడు వారు, మహర్షి, మమ్ము నీకు సంపూర్ణంగా దత్తం చేసుకున్నాము అన్నారు. ఆ పతివ్రత ప్రభావం చేత త్రిమూర్తులు అత్రి కోరిన వరమును అనుగ్రహించి తమ లోకాలకు వెళ్ళి వారి భార్యలను కలుసుకున్నారు. తర్వాత అత్రి అనసూయలకు 3 పుత్రులు కలిగారు. అత్రి మహర్షి బాలవిష్ణుమూర్తికి దత్తుడని, దర్శనమాత్రం చేత అందరి హృదయాలకు ఆహ్లాదాన్నిచ్చే బ్రహ్మదేవునికి చంద్రుడని, ప్రళయకర్త అయిన రుద్రుడికి దూర్వాసుడని నామకరణం చేశాడు. ఈ 3 అత్రి యొక్క సంతానం కనుక వీరిని ఆత్రేయులని, దత్తుణ్ణి దత్తాత్రేయుడని వ్యవహరిస్తారు. ఈయన సాక్షాత్తు పరమేశ్వరుడు, శృతులకు కూడా అందని సచ్చిదానంద స్వరూపుడు. మానవులకు అభీష్టాలు నెరవేర్చి యోగము, జ్ఞానము ప్రసాదించేవాడు. స్మరించిన తక్షణంలోనే అనుగ్రహిస్తూ సర్వత్రా సంచరిస్తుంటాడు. దూర్వాసుడు మిక్కిలి కోపస్వభావం కలవాడైనా ఆయన కోపం కూడా లోకానికి కళ్యాణమే చేకూర్చింది. చంద్రుడు సర్వజీవులను పోషిస్తుంటాడు. తర్వాత బ్రహ్మ, శివుడు తమ దివ్యాంశాలను దత్తాత్రేయుని యందు ఉంచి తల్లి అనుమతితో తపస్సుకు వెళ్ళిపోయారు. నామధారక, అలనాటి దూర్వాస శాపం వల్లనే పరమాత్మ అయిన శ్రీదత్తుడు శాశ్వతంగా భూమిమీద సంచరిస్తూ భక్తులను అనుగ్రహిస్తుంటాడు. అసలు ఆయన అవతరించినదే అందుకు. స్థూల దృష్టికి అలా కనిపించినా నిజానికి ఇతర అవతారాలు తమ కార్యం తీరగానే శరీరాలు త్యాగం చేసి వైకుంఠానికి వెళ్ళిపోయినట్లు భగవంతుడు ఈ దత్తావతారంలో చేయడు. శ్రీరాముడు రావణాది రాక్షస సంహారం కోసం, శ్రీకృష్ణుడు దుర్యోధనాది దుష్టులను సంహరించి భూభారం తగ్గించడానికి అవతరించారు. ఆ కార్యాలు తీరగానే ఆ ఇద్దరూ తమ శరీరాలను వదిలివేశారు. కాని సర్వజనోద్ధరణమనే దత్తావతార కార్యం సృష్టి ఉన్నంతవరకు కొనసాగవలసినదే. కనుక దత్తస్వామి అవతార త్యాగం చేయకుండా నిత్యమూ భూమిపై సంచరిస్తుంటాడు. శ్రీ దత్తాత్రేయుడే ఆదిగురువు. పూర్వం భగవంతుడు మత్స్య, కూర్మ రూపాలలో అవతరించాడు. అలాగే ఈ కలియుగంలో కూడా ఇప్పటికీ 2 సార్లు అవతరించాడు. కలియుగంలో అజ్ఞానులకు గోచరం కాకపోయినా ఆ 2 అవతారాలు ఇప్పటికి కూడా భక్తుల అభీష్టాలు నెరవేరుస్తున్నాయి. ఇతర యుగాలలో కర్మచేత తప్ప సిద్ధించని పుణ్యం ఈ కలియుగంలో పరిమిత కాలంలో సత్సంకల్పం చేతనే సిద్ధిస్తుంది. కనుక ఇట్టి కలియుగంలో జన్మించి బుద్ధిపూర్వకంగా శ్రీగురుణ్ణి ఆరాధించి తరించడమెంతో సులభం. అట్టి అవకాశం పూర్వపుణ్యం చేత నీకు లభించినది. కనుక నేను చెప్పే గురుకథలు శ్రద్ధతో విను అన్నాడు సిద్ధయోగి. నామధారకుడు దత్తావతారం గురించి విని ఆనందించి, ఆహా, అలనాటి అనసూయాదేవి పాతివ్రత్యం వలన మానవాళికి గురుపరంపర, అందువలన మా వంటి అగ్నులకు మీ వంటి గురువు యొక్క కృప లభించాయి అన్నాడు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః.